హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా రోజు పఠించడం వల్ల అనేక రకాల మానసిక, శారీరక, ఆధ్యాత్మిక లాభాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసా మనలోని భయాలను తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. మనసు ఆందోళనలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠనం శాంతిని అందిస్తుంది. మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. బదులుగా శక్తివంతమైన శుభశక్తి ప్రవహిస్తుంది. అంతేకాకుండా హనుమంతుడు శక్తి, భక్తి, నీతి మార్గాల్లో ఆదర్శంగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠనంతో మనలో కూడా ఆ లక్షణాలు మెరుగుపడతాయి. హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు శుద్ధమైన స్థలంలో కూర్చొని స్వచ్ఛమైన దుస్తుల్లో హనుమంతుడి రూపాన్ని మనసులో తలుచుకుంటూ భక్తితో పారాయణం చేయాలి. ప్రతి పదాన్ని స్పష్టంగా పలకడం నేర్చుకోవాలి. దాని అర్థం తెలుసుకుంటూ చదవడం వల్ల హనుమాన్ చాలీసా ప్రభావం శక్తివంతంగా మనపై ఉంటుంది. రోజు ఒకే సమయానికి ఒకే స్థలంలో పఠించడాన్ని అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మిక స్థిరత్వం ఏర్పడుతుంది. పఠనానికి ముందు చిన్న ప్రార్థన చేసుకోవాలి. ఆపై హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. చాలామంది హనుమాన్ చాలీసా పఠనంలో కొన్ని సాధారణమైన తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా పదాలను సరిగ్గా పలకకపోవడం, అర్థం తెలియకుండానే హనుమాన్ చాలీసాను చదవడం, మొబైల్ ఫోన్, టీవీ వంటి గజిబిజి శబ్దాల మధ్య పారాయణం చేస్తే అంతరాయం కలుగుతుంది. తత్ఫలితంగా సరైన ఫలితాలను మనం పొందలేము. అంతేకాకుండా హనుమాన్ చాలీసాలో చివరి శ్లోకంలో తులసీదాస్ సదాహరిచేరా అనే చోట తులసీదాస్ గారి పేరుకు బదులుగా మీ పేరును పెట్టుకుని చదవడం ద్వారా భక్తి వ్యక్తిగతంగా మరింత బలంగా అభివృద్ధి చెందుతుంది. హనుమాన్ చాలీసా పారాయణంలో అసలు ప్రాముఖ్యత ఏకాగ్రతకే ఉంటుంది. అందుకే పఠించే సమయంలో ఫోన్ను దూరంగా పెట్టుకొని శబ్దం లేకుండా మనశ్శాంతితో శ్లోకాలను చదవాలి. కొన్ని గంటల పాటు దినచర్యలో హనుమాన్ చాలీసాను చదవడం అలవాటు చేసుకుంటే మన జీవితంలోని ఒత్తిడిని తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. హనుమాన్ చాలీసా కేవలం ఒక భక్తి గీతం మాత్రమే కాదు, అది శక్తిని, భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంపొందించే అద్భుతమైన సాధన అని చెప్పవచ్చు. సరిగ్గా పఠిస్తే హనుమాన్ చాలీసా మన జీవితాన్ని, మన ఆలోచనల్ని, మన ఆచరణల్ని మారుస్తుంది. సరైన సమయాన్ని ఎంచుకొని భక్తితో, శ్రద్ధతో పఠిస్తే హనుమంతుని అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి భక్తుడికి లభిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు ఈ వీడియో నచ్చితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.